హాయ్ అండి. నిన్న మార్నింగ్ అయితే మేము టిఫిన్ ఇడ్లీ చేసుకున్నాము. ఇడ్లీ చేసుకోగా అయితే ఈ పిండి మిగిలిందండి. ఇప్పుడైతే అందరికీ సరిపోదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఈ వీడియో చూసే ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేంటంటే గోధుమ పిండి ఇడ్లీ పిండిలో కలిపి దోశలు ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడైతే గోధుమ పిండి వేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. స్పూన్ అయితే సాల్ట్ వేసాను. ఇంకా కొన్ని వాటర్ అయితే పోసానండి. ఇప్పుడైతే కలుపుతున్నా చూడండి. వాటర్ అయితే సరిపోనైతే పోసుకోవాలండి. ఎలా రావాలంటే దోశ పిండి లాగా రావాలి, అలా కలుపుకోవాలి. చూడండి దోశ పిండి లాగా అయితే కలిపాను. దీంట్లో ఏం లేదండి, కొంచెం ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి వేసాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సాల్ట్, ఒక గ్లాసు వాటర్ పోసి మిక్స్ చేశాను. చూడండి దోశ పిండి లాగా ఎలా వచ్చిందో. దీన్ని ఇప్పుడు దోశ వేస్తాను చూడండి. దీని మీదైతే కొంచెం ఆయిల్ వేసానండి ముందు. ఇప్పుడు దోశ వేస్తున్నా చూడండి. చూడండి దోశ ఎలా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగ కొంచెం పిండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ మిగిలితే ఇలా గోధుమ పిండి వేసుకొని దోశలు అయితే చేసుకోండి, చాలా బాగుంటాయి. మా వీడియో కనుక నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.